వాడి ఇంటి మీదకి నీళ్ళు ఎక్కించి కింద దుంకింది కూడా చూసుకుంటలేడు. అట్లా వంటి పుణ్యాత్కుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత మొన్న ఎలక్షన్ జరిగినాడు. నేను ఒకటే మాట చెప్పిన, జరా పెద్ద పెద్ద మంత్రులకు అనుభవం ఉంది, చిన్న చిన్న జర మోతాదు 20-30 ఏళ్ళకి అనుభవం లేదు. మర్చిపోయి కేసీఆర్ అది కాంగ్రెస్ కోటేసారా, మేము ఇట్లా బాధలు పడ్డాం వేయకూరు అంటే ఎవరు వచ్చినాక ఇట్లా చేస్తారు, ఇది చేసేది పెద్ద సోద్యమా, కేసీఆర్ కంటే మంచిగా చేస్తారని నమ్మి ఓటేసారు. ఓటేసి నాడుతుంది ఒక్క కుటుంబం కూడా కుదార్థంగా బతికిన చరిత్ర లేదు. యోసినప్పటి కరెంటు బాధ కూడా వచ్చేసింది. అవన్నీ ఓను ఇక రైతులు మంచిగా బతికేది ఓర్వదాలక ఈ టిబ్లార్ రోడ్డు మన కేసీఆర్ గారు ఉండగా ఆయనకు నచ్చినట్టుగా మంచిగా రైతులను చూసుకున్నాడు. పెద్ద రైతులను చూసిండు, చిన్న రైతులను చూసిండు. ఎవరికి సంబంధం లేకుండా ఆయన ఒక్కడే రాజు. వాళ్ళు వీళ్ళు చెప్తుంటేనే ఇవన్నీ పిచ్చకుట్ల వ్యవహారాలు అవుతాయి. ఒక్కడే రాజు ఉంటేనే పరిపాలన చక్కగా జరుగుతుంది. ఆయన ఒక్కడే ఉండబట్టుక అందరికి ఎవరికి నష్టం జరగకుండా చేసిండు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎవరంతటా వాళ్ళు రాజకీయం చేసి ఆ ట్రిపుల్ రోడ్ను ఉన్న అలైన్మెంట్ని వాళ్ళకు పేరు రాదని రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతం వాడని అందరూ సంఖ్యలు కొడితే మా ప్రాంతం వాళ్ళకు సొంత ప్రయోజనాల కొరకు రేవంత్ రెడ్డి అది జరుపుకొచ్చి అట్లే ఈ ఎమ్మెల్యేలు అందరు కూడా అయ్యి ఊళ్ళో చిన్న చిన్న రైతుల మీద ఉండేవే చిన్న చిన్న గ్రామాలు. ఏ రైతు కూడా ఒక 100 ఎకరాలు కాదు 20 ఎకరాలు దాటిన రైతు లేడు. ఆ రైతులను అందరినీ ముందు పెట్టి బోర్లు ఇంకో చరిత్ర ఫ్రీ బస్సు పెట్టినాక ఆటో డ్రైవర్లు మొత్తం హైదరాబాద్ బతికేటోళ్ళంతా ఆటో వాళ్ళు నడవక ఊర్లలోకి వచ్చారు. పాపం మా పక్కల 4-5 లంబడతాండలు ఉన్నాయి. పిల్లలు అందరు కూడా వచ్చి ఆవుల చెట్లు వేసుకొని ఆవులు పెట్టుకొని బోర్ వేసుకొని ఎకరో ఉంటే బతుకుతుంటే మంచిగా ఇప్పుడు టిబ్లార్ రోడ్డు తీసుకొచ్చి ఆ బోరు వాయే ఆవుల చెట్టు వాయే పొలం వాయే అట్లా పట్నం ఊళ్ళో బతుకుతుంటేనేమో ఇట్లా ఎల్లగొడుతుంది. ఊళ్ళోకి వచ్చినాకనేమో ఆవుల చెట్టు పొలం బోరు గుంజుకొని ఇట్లా ఎల్లగొడుతుంది. ఈ రెండింది అలా ఎల్లగొట్టినాక ఇప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు అయినాయి. పెళ్ళిళ్ళు కానివాడికి పిల్లనిచ్చే పరిస్థితి లేదు. పెళ్ళిళ్ళు అయినోడు పెళ్ళాన్ని బతికించే పరిస్థితి లేదు. నువ్వు ఉన్న భూమి గుంజుకుంటువి, రైతు బంధు వేయకపోతేవి, ఆవులు పెట్టుకుంటే ఆవుల గుంజుకుంటువి, అభివృద్ధి అంటివి. అభివృద్ధి ఎవరి కొరకు? ఇప్పుడు మనకు వచ్చిన రైతుల మొత్తం నాగలు ఇడిచిపెట్టి హైవే రోడ్డు మీద పోతామా? మనకు అవసరం ఉందా? మనకు అవసరమే లేదు. మన పొలాలు ఇలా 20 లక్షలకో 30 లక్షలకో గుద్దుకొని పెద్ద పెద్దోళ్లకు 4 కోట్లు 5 కోట్లు వస్తే వాళ్ళు బాగుపడితే మనం రైతులం అందరం చూసుకుంటూ వాళ్ళ తాన గేట్ కార్డును ఉప్పర పనికో కూలి పోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకని మనం ట్రిపుల్ విషయంలా ఎవరని రాజీపడొద్దు. కేసీఆర్ గారు ఎక్కడంగైతే అలాట్మెంట్ చేసిండో అక్కడంగానే అలాట్మెంట్ చేయాలని మనందరం గట్టిగా ప్రయత్నించాలి. ఎవరంతటా వాళ్ళు ఊర్లల్లో ఒక ఆయన మంచిగా పెద్ద జర ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయన అభివృద్ధి అవుతుంది అంటే కొంతమంది 4 అవుతారు. అభివృద్ధి మనకు కాదు అయ్యేది, 2-3 కిలోమీటర్లు ఉన్న వాళ్ళకి అవుతుంది. పక్కలున్న వాళ్ళకి కాదు అయ్యేది. పక్కలున్న వాళ్ళు అట్ట ఎకరా ఇట్ట ఎకరా దున్నలేక ఇడిచిపెట్టి అమ్ముకొనే పోతుంది తప్ప మనకు అభివృద్ధి కాదని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. లక్ష్మయ్య మంచిగా మాట్లాడా, అర్థమైందా? ఇప్పుడు మాడుగుల్ మండలం నుంచి అనేబోయినపల్లి విలేజ్ నుంచి ఒక్కరు లక్ష్మయ్య